రాజా, చెప్పు అధిపతి. ఆహారం అందకుండా చేశాం. యెహోయాకీను మాత్రం లొంగడం లేదు. వాళ్ళు లొంగకపోవటం కాదు అధిపతి, అది నీ చేతగానితనం. పని పూర్తి చేయి, లేదంటే నువ్వు ప్రాణాలతో ఉండవు. చిత్తం ప్రభు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు, మీరు నా మాటలకు లోబడలేదు కాబట్టి ఈ దేశమంతా శిథిలాల కుప్పలా తయారవుతుంది. ఈ దేశం, అందులోని ప్రజలు బబులోను రాజును 70 సంవత్సరాలు సేవించాల్సి ఉంటుంది. దానియేలు, ఇంత ఆలస్యమా? ఇప్పటిదాకా ఎక్కడున్నావు? ఇర్మియా మాటలు వినడానికి వెళ్ళాను. దారిలో ఆలయం దగ్గర కూడా ఆగానమ్మా. నేను వంట పని చూస్తా. ఈరోజు ఆలయానికి వెళ్ళావా? అవును. యెహోవా మంచితనాన్ని చూస్తూ ఉండేలా, ఆయన ఆలయాన్ని సంతోషంతో చూసేలా. నీకోసం ఒకటి తెచ్చాను. ఇప్పటి నుండి యెహోవా మాటలు నీతోనే ఉంటాయి. ఇది నా కోసమా? ఏమైంది? మనకేం జరగబోతోంది? మనకేం జరుగుతుంది? యెహోవా సేవకులందరికీ జరిగేదే. భయపడకు, యెహోవా మన డాలు. భోజనానికి రండి. మన పక్కింట్లో ఉండే ఇది కనిపించారా? అసలు కనిపించనే లేదు. ఏంటో అతను అప్పుడప్పుడు రోజు ఏం చేసేది? ఏదో పిచ్చి పని చేస్తూ ఉంటాడు. పాడదామా? దానియేలు, ఒక కీర్తన చెప్పు. యెహోవా నా వెలుగు, నా రక్షణ. ఎప్పుడు ఇదే ఎంచుకుంటావు అన్నయ్య. మొదలుపెట్టు. యెహోవా నా రక్షణ వెలుగు కూడా భయమెందుకు. అన్నయ్య, ఆడుకుందామా? నాన్నతో పనుంది. వచ్చాక నోవాహు ఓడాట ఆడదామా? సరే, ఎవరిలా నటిస్తావు? నేను సింహాన్ని. అయితే నేను ఏనుగుని. అయిపోయింది, వాళ్ళు వచ్చేసారు. సామాన్లు సర్దుకోండి, మనం వెళ్ళాలి. వెళ్ళాలా? ఎక్కడికి? ఇక ఈ ఇల్లు మంది కాదు. హుషేము,
మనవి కూడా సర్దు. ఇక్కడ నాకు నచ్చలేదు. లోపలికి పద. తలుపు తెరవండి. యూదా గోత్రం దానియేలు. నీకు శిక్షణ ఇవ్వమని ఆజ్ఞ ఇచ్చారు రాజైన నెబుకద్నెజరు. నేను నా కుటుంబంతో ఉండాలి. ప్రముఖులు అధిపతులు ఉండాల్సింది రాజభవనంలో. తన అధిపతి కాదు, ఇంకా చిన్నవాడు. దానియేలు సేవకుడే కావాలంటే నన్ను తీసుకెళ్ళండి. కుదరదు, ఈ అబ్బాయినే తీసుకెళ్తాం. బాబు. ఆగండి, చివరిసారిగా మాట్లాడుకోవచ్చా? త్వరగా కానివ్వండి. ధైర్యంగా ఉండు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. దానియేలు, మిషాయేలు,
ఇంకెవరైనా కనిపించారా? నేను ఒక్కడనే వదిలేస్తాననుకున్నావా? అజరియా, అనన్య, వీళ్ళ కిస్లోను అహిరు. ఓ అవునా? నడవండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రాజభవన్ అనుకుంటా. అంటే యోసేపుని ఫరో ఇంటికి తీసుకెళ్ళినట్ట? కాదు, యోసేపుని చెరసాలకు తీసుకెళ్ళినట్టు. అలా ఏం కాదులే. కిస్లోను అటు చూడు, ఏదో ఒకటి మాట్లాడు, వెళ్ళు. ఏంటది? నడవండి. అస్పెనలు తీసుకురమ్మన్న యూదా అబ్బాయి. మీరు తెలివైన వాళ్ళు, అందుకే ఎన్నుకున్నాం. కానీ అది చాలదు. మా భాష నేర్చుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. మీ పేర్లు కూడా మారుస్తాం. 3 ఏళ్లు శిక్షణ తర్వాత రాజైన నెబుకద్నెజర్ దగ్గర సేవ చేస్తారు. ఈరోజు మీరు పరదేశులు. దేవుళ్ళు అనుగ్రహిస్తే త్వరలో బబులోనీయులవుతారు. మేషకు, కొత్త పేరు బాగుంది. మనకు పెట్టింది వాళ్ళ దేవుళ్ళ పేర్లు. కొత్త పేర్లు, కొత్త భాష. వాళ్ళ దేవుళ్ళను కూడా ఆరాధించమంటారేమో. ఇప్పుడు ఏమైంది? మా నాన్న దగ్గర విగ్రహాలున్నా యెహోవానే ఆరాధించాడు. ఈ ఊరు చాలా బాగుంది కదా, దీనికి చాలా పేరుంది. రాజుబల్ల మీద తింటాం. బబులోనీయులు ఏం తింటారు? ఇక్కడ రాజు సేవకులకు శ్రేష్టమైనవే ఇస్తారు. వీటిని మనం తినలేం. ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నావు? అవి అపవిత్రమైనవి. తినకుండా మాటలేంటి? అది వీటిని తినొద్దని మా దేవుడు చెప్పాడు. మీ దేవునికి భయపడుతున్నావా? అవును. నేనెవరికి భయపడతానో తెలుసా? నా రాజుకి. వీటిని మీకివ్వమని ఆయన ఆజ్ఞాపించాడు. ఆయన చెప్పినవి మీరు తిని తాగాల్సిందే. అప్పుడే బలంగా, ఆరోగ్యంగా కనిపిస్తారు. ఒకవేళ మీరందరూ
మిగతా అబ్బాయిల కన్నా బలహీనంగా కనిపిస్తే ఏమవుతుందో తెలుసా? రాజు నా తల నరికేస్తాడు. నేను రాజు మాట వినాలి. నువ్వు కూడా. అర్థమైందా? రాత్రికి పంపే భోజనాన్ని మీరందరూ తింటారని అనుకుంటున్నా. మా గురించి నీకెందుకు? అవును, మీ ఇష్టం మీది. నీకు ఇంకా అర్థం కాలేదా? ఇక్కడ మన ఇష్టాలతో ఎవరికీ పని లేదు. ఇది కొత్త దేశం, ఇక్కడ నియమాలు వేరు. రక్తం ఒలికించని వాడిని తింటే ఏమవుతుంది? ఇదంతా అవసరమా? కానీ రక్తం తినొద్దని యెహోవా చెప్పాడు అని నువ్వు అనుకుంటున్నావు. మీరు అసలు దేని రక్తాన్ని తినకూడదు, అది యెహోవా ఆజ్ఞ. ఒకసారి ప్రార్థన చేసుకుందాం, సరేనా? ప్రార్థన ఇక్కడ చేసేం లాభం? యెహోవా ఇశ్రాయేలులో ఉన్నాడు, మనమున్నది బబులోన్లో. యెహోవా అన్ని చోట్ల ఉండగలడని మర్చిపోయావా? మనం తన సాక్షులమని యెహోవా చెప్పాడు. ఆయన నియమాలను మీరితే యెహోవాకు చెడ్డ పేరు రాదా? భోజనానికి రండి. వినపడలేదా? మేం రాలేం. ఆ ఆహారాన్ని తిని మా దేవుణ్ణి బాధ పెట్టలేం. కడుపు మార్చుకుంటారా? లేదు, అలా కాదు. రక్తాన్ని, అపవిత్రమైన వాటిని తినొద్దని మా దేవుడు చెప్పాడు. దయచేసి మమ్మల్ని 10 రోజుల పాటు పరీక్షించండి. మాకు తినటానికి కూరగాయల్ని, తాగడానికి నీళ్లు ఇవ్వగలరా? కూరగాయలా? దయచేసి 10 రోజులు చూడండి. ఆ తర్వాత మమ్మల్ని చూసి మీరే నిర్ణయం తీసుకోండి. పది రోజులు తీసుకోండి. యెహోవాకు కృతజ్ఞతలు చెప్పాలి. చాలా బాగుంది కదా.
అష్పెనాజ్ పిలుస్తున్నాడు. ప్రభు, ఈ యువకులు శిక్షణ పొందు వీళ్ళెవరో నాకు తెలుసు. మేము నిన్ను గమనిస్తున్నాం, మిమ్మల్ని కూడా చూస్తున్నాను. మా దేవుళ్ళను పూజించరు, ప్రార్థనేమో మీ దేవునికే చేస్తారు. మా భోజనాన్ని కనీసం ముట్టుకోరు. వాళ్ళ దేవుడు వద్దన్నాడని. విచిత్రం ఏంటంటే మిగతా వాళ్ళకన్నా మీరే ఆరోగ్యంగా ఉన్నారు. ఇక మీదట కూడా వాళ్ళు అడిగినవే పెట్టండి. బెల్తషాజరు, ఆగు. నీకు మంచి భవిష్యత్తు ఉంది, పాడు చేసుకోకు. మిగతా వాళ్ళని తీసుకురండి. మొత్తం ఆహారం విలువ 15 కుర్రులు, 2 పానులు, 5 సూట్లు ఉంటుంది. బాగుంది. 100 నాణేలు అప్పిస్తే వడ్డీతో కలిపి తిరిగి ఎంత వస్తుంది? 140 నాణేలు వస్తాయి రాజా. 140? ఈ 3 సంవత్సరాల్లో నేర్చుకుంది ఇదేనా? మేషాకు నువ్వు చెప్పు. 120 నాణాలు రాజా. సరిగ్గా చెప్పావు. ఉర్గుల నక్షత్ర రాశిలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం ఏది? నీకు తెలుసా? లూగల్ నక్షత్రం రాజా. అద్భుతం. ఒక ఎత్తైన కోట ఉంది, కానీ అది నీడనివ్వలేదు. ఏంటది? మీ రాజకోట. మూర్ఖుడా. నువ్వు చెప్పగలవా? సూర్యకాంతి రాజా. షబాష్. అన్నింటికీ దేవుడే కారణమని మా జ్ఞానులంటారు. అదే నిజమైతే మంచి వాళ్ళు ఎందుకు కష్టాలు పడుతున్నారు, చెడ్డ వాళ్ళు ఎందుకు సుఖపడుతున్నారు? ఇప్పటిదాకా ప్రశ్న నేను చెప్తాను రాజా. తెలివి గల వాళ్లకు అన్నిసార్లు ఆహారం దొరకదు, మేధావులకు అన్ని వేళలా సంపదలుండవు. జ్ఞానం గల వాళ్ళు అన్నిసార్లు విజయం సాధించరు, ఎందుకంటే అనుకోని సమయాల్లో అనుకోని సంఘటనలు వాళ్ళందరికీ ఎదురవుతాయి. అవి ఎవరి మాటలు? సొలొమోను జ్ఞాని కదా. ఆ జ్ఞానానికి మూలం ఆయన దేవుడు, మా దేవుడైన యెహోవా. వీళ్లను పంపేయండి.
మళ్ళీ ఎప్పుడు రావాలి? అవసరం లేదు, మీ ఇళ్ళకు వెళ్ళండి. పనికి రాని వాళ్ళు. బెల్తెషాజరు, మీ నలుగురు ఉండండి, మాట్లాడాల్సింది ఇంకా ఉంది. మీ దేవుడెవరో నాకు తెలియదు, కానీ మా పూజారులు సోదె చెప్పే వాళ్ళ కన్నా మీరు 10 రెట్లు ఎక్కువ తెలివైన వాళ్ళు. అష్పనజు, ఇకపై మన జ్ఞానులతో పాటు వీళ్ళు ఇక్కడే ఉంటారు. యెరూషలేములో మీ తెలివిని ఎవ్వరూ వాడుకోలేదు, ఇక్కడ దాన్ని పూర్తిగా వాడుకుంటాం. యెరూషలేమును పూర్తిగా స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు తూరు మీద దాడి చేయబోతున్నాం. సిద్కియాని ఏం చేశామో వాళ్ళకు గుర్తుకు రావాలి. దేవుళ్ళు మన వైపు ఉన్నారు. యెరహు, ఏంటది? యెరూషలేం గురించి. ఎక్కడికి వెళ్తున్నావు? నా కుటుంబాన్ని కలవటానికి. ఈ సంవత్సరం ఖర్చులు తగ్గించుకోవాలి. దానియేలు, రా భోంచేద్దాం చేద్దాం. ఏమైంది? యెరూషలేము గురించి విన్నా. దాని ప్రాకారాలు పడగొట్టారు, బురుజుల్ని కాల్చేశారు. చాలా మంది చనిపోయారు. యెహోవా ఆలయాన్ని కాల్చేశారు. మన వాళ్ళు యెహోవాకు లోబడాల్సింది. వాళ్ళ పనుల్ని ఆయన చూడట్లేదు అనుకున్నారు. యెహోవా ఆలయం ఉన్నంత వరకు మన వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. యెహోవా ఉన్నంత వరకు మనం ధైర్యంగా ఉండొచ్చు. కానీ ఆయన మనల్ని విడిచిపెట్టేశాడు, ఎందుకంటే మనం అవినీతిగా నడుచుకున్నాం కదా. లేదు నాన్న, అందరినీ వదిలేయలేదు. యెహోవా యెహెజ్కేలుతో చెప్పాడు, ఆయన దృష్టిలో నువ్వు నీతిమంతుడివి, నోవహులాగా, యోబులాగా. నిజంగానా? అవును,
యెహోవాకంత శ్రద్ధ ఉన్నప్పుడు మనం ఎందుకు బందీలుగా ఉన్నాం? ఇంటికి వెళ్ళలేకపోతున్నాం, కలిసి ఎందుకు ఉండలేకపోతున్నాం? ఇప్పుడు ఇదే మన ఇల్లు నాన్న. నా దగ్గర అన్నిటికీ జవాబులు లేవు, కానీ యెహోవాను అంటి పెట్టుకుని ఉండు, నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. జ్ఞానుల్ని పిలిపించండి. కలొచ్చింది, ఆ కళ ఏంటో తెలుసుకోవాలి. ఆందోళనగా ఉంది. రాజా, మీరు కలకాలం జీవించాలి. ఆ కళ ఏమిటో మాకు చెప్పండి. దాని భావాన్ని మేము తెలియజేస్తాం. కుదరదు. మీరే కళను దాని భావాన్ని నాకు చెప్పకపోతే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తాను. మీ ఇల్లు బహిరంగ మరుగుదొడ్లుగా చేస్తాను. అదే కనుక మీరు కళను దాని భావాన్ని చెప్తే మీకు కానుకల్ని, బహుమానాల్ని, గొప్ప ఘనతనిస్తాను. మీరందరూ కూడబలుక్కొని నాకు అబద్ధాలు, మోసపు మాటలు చెప్పాలనుకుంటున్నారు. నా మనస్సు మారుతుందనుకుంటున్నారు. అబద్ధాలే. రాజు అడిగిన దాన్ని భూమి మీద ఏ మనిషి చేయలేడు. రాజు అడుగుతున్నది చాలా కష్టమైంది. ఎవరు దీన్ని రాజుకు చెప్పలేరు, ఒక్క దేవుళ్ళు తప్ప. అర్యోకు, వీళ్లను బంధించు, చంపేయండి. జ్ఞానులందరినీ పట్టుకురండి, త్వరగా బయలుదేరండి. రాజు ఆజ్ఞాపించాడు, ఎవరిని వదలొద్దు. ఎరుగు, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ఏమైంది? పూర్తిగా తెలియదు. జ్ఞానుల మీద రాజు కోపం వచ్చింది. తెల్లారోలోపు అందరినీ చంపేయమన్నాడు. నువ్వు వెళ్ళి హనన్యాను, మిషాయల్ను, అజర్యాను తీసుకురా. ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. కల్దియాకు, ఐగుప్తుకు, యోధాకు చెందిన జ్ఞానులందరినీ పట్టుకురండి. ఏమైంది? బెల్తెషాజరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాజు ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆయనకు కల వచ్చింది. అదేంటో ఎవరూ చెప్పలేకపోయారు. బయలుదేరు, తెల్లారలోగా పారిపోతే ప్రాణాలతో ఉంటావు.
వీళ్ళు పేరుకే జ్ఞానులు, జ్ఞానం మాత్రం లేదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఒకసారి రాజుతో మాట్లాడాలి. వద్దు, వెళ్ళిపో. దయచేసి ఒక్కసారి మాట్లాడివ్వండి. రాజా, బెల్తెషాజర్ వచ్చాడు. రాజా, నా దేవుడైన యెహోవా మాత్రమే కలల అర్థాన్ని చెప్పగలడు. మీ కళ దాని భావం ఆయనకు తెలుసు. మీ దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడా? బహుశా ఆయన ఖచ్చితంగా మీ కళను నాకు తెలియజేస్తాడు. దయచేసి సమయం ఇవ్వండి. మనకు ఉదయం దాకా సమయం ఉంది. సమయమా? దేనికి? ఆ కళేంటో రాజుకు చెప్పడానికి. ఇప్పటిదాకా యెహోవా కలలో ఎంత భాగం చెప్పాడు? ఇంకా ఏం చెప్పలేదు. కానీ చెప్తాననైతే యెహోవా మాటిచ్చాడు కదా? మాట ఇవ్వలేదు. మరి ఆ కళ ఏంటో రాజుకి ఎలా చెప్తావు? ఏమో తెలీదు. మన ప్రాణాలు పోతాయి, అదైనా తెలుసా? ఇది యెహోవా పేరుకు సంబంధించింది. ఆ కళేంటో యెహోవా చెప్తే ఆయనే నిజమైన దేవుడని రుజువు అవుతుంది. చెప్పకపోతే? సరే, మేమేం చేయాలో చెప్పు. ప్రార్థించండి. కరుణ చూపించి ఆ రహస్యాన్ని తెలియచేయాలని వేడుకోండి. మా తండ్రి యెహోవా, మేమిక్కడ చనిపోవాలని నువ్వు మమ్మల్ని తీసుకురాలేదు. నువ్వు పరలోక దేవుడవని, నువ్వు మాత్రమే రహస్యాల్ని తెలియజేయగలవని ఇక్కడి ప్రజలకు చెప్పాం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? దయచేసి నీ పేరు పవిత్రపరచుకో. ఎరహు, యూదా నుండి బందీలుగా వచ్చిన వాళ్ళ ఒకరు కలభావాన్ని రాజుకు తెలియజేయగలరు. ఇతను నాకు తెలుసు. నేను చూసిన కళను, దాని భావాన్ని నువ్వు నిజంగా చెప్పగలవా? రహస్యాల్ని వెల్లడి చేసే దేవుడు పరలోకంలో ఉన్నాడు. చివరి రోజుల్లో ఏం జరుగుతుందో ఆయన నెబుకద్నెజర్ రాజుకు తెలియజేశాడు. ఇది మీకొచ్చిన కళ. ఒక భారీ ప్రతిమ మీకు కనిపించింది. ఆ ప్రతిమ మీ ఎదుట నిలబడి ఉంది. మీరే ఆ బంగారు తల. కానీ మీ తర్వాత
మీకన్నా తక్కువైన ఇంకో రాజ్యం లేస్తుంది. దాని తర్వాత మరో రాజ్యం, అంటే మూడో రాజ్యం లేస్తుంది. అది రాగిది. అది భూమంతటినీ పరిపాలిస్తుంది. నాలుగో రాజ్యం విషయానికొస్తే అది ఇనుములా బలంగా ఉంటుంది. ఆ రాజ్యం ఐక్యంగా ఉండదు. పాదాల వేళ్ళు కొంత భాగం ఇనుపవిగా, కొంత భాగం బంకమట్టివిగా ఉన్నట్టే ఆ రాజ్యం ఒక విషయంలో బలంగా, మరో విషయంలో బలహీనంగా ఉంటుంది. ఆ రాజుల కాలాల్లో పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది ఎప్పటికీ నాశనం కాదు. ఆ రాజ్యం వేరే ఏ ప్రజల చేతుల్లోకి వెళ్ళదు. అది ఆ రాజ్యాలన్నిటినీ నలకొట్టి నాశనం చేస్తుంది. అదొక్కటే ఎప్పటికీ నిలుస్తుంది. ఆ కళ నిజం. ఇక దాని భావం నమ్మదగినది. ఎవరక్కడ? నాణ్యమైన వస్త్రాలను తీసుకురండి, బంగారు గొలుసు కూడా. త్వరగా అతని ముందు ధూపం వెలిగించండి. నిజంగా మీ దేవుడు దేవుళ్లకు దేవుడు, రాజులకు ప్రభువు, రహస్యాలను వెల్లడి చేసేవాడు. నీకు ఈ బహుమానాలనిచ్చి నీ దేవుణ్ణి ఘనపరచనివ్వు. బబులోను సంస్థానం అంతటి మీద నిన్ను పరిపాలకునిగా నియమిస్తున్నాను. రాజా, ఈ సేవకులు కూడా పరలోక దేవుణ్ణి ఆరాధిస్తారు. దయించి వీళ్లను కూడా అధికారులుగా నియమించగలరా? ఏర్పాట్లు చేయండి. నువ్వు తెలివైన వాడివని నిరూపించుకున్నావు. జ్ఞానులని చెప్పుకునే వీళ్ళకన్నా కూడా వీళ్ళందరి మీద నిన్ను ముఖ్య అధికారిగా నియమిస్తున్నాను. రాజు ఏమన్నాడో విన్నావా? నీ దేవుడు దేవుళ్లకు దేవుడు, రాజులకు ప్రభువు. యెహోవా నీ ప్రార్థన విన్నాడు. మనందరి ప్రార్థనలు విన్నాడు. ఇప్పుడు తర్వాత ఏంటి? మనం యెరూషలేంకి వెళ్ళిపోవచ్చా? తర్వాత ఏం జరగబోతుందో నాకు తెలియదు. కానీ మనం ఆయన అంటి పెట్టుకున్నంత కాలం ఆయన మనతో ఉంటాడు. మనం విశ్వాసం ఉంచాలి.
ఒక రాజ్యం మీదకి ఇంకో రాజ్యం లేస్తుందని మన నక్షత్రాలు చెప్పట్లేదే. అవును, చెప్పట్లేదు. మాయ చేస్తున్నాడు. కానీ ఆ కలేంటో అతనికి ఎలా తెలిసింది? అమరుటు దేవుళ్ళ నుండి సందేశం వచ్చిందా? గొర్రె కాలేయాన్ని పరిశీలించాను ప్రభు. మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంది. షబాట్లో ఉన్న నక్షత్రాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. పైగా నేను బంగారు తలను, యెహోవాయే చెప్పాడుగా. మీ కల వల్ల ఎన్నో మంచి విషయాలు తెలిసాయి. ఇక బెల్తెషాజరు విషయానికి వస్తే అతను ఒక యూదుడు, పైగా చాలా తెలివైనవాడు. కానీ బబులోనుకు రాకముందు కలలకు అర్థం చెప్పే సామర్థ్యం అతనికి లేదు. ఇక్కడికి తీసుకొచ్చి మన చదువు చెప్పించాం, బబులోనీయుల పేరు పెట్టాం. పైగా ఆ పేరు మన దేవుడైన బయల్ని మహింపరిచే పేరు. ఈ యువకుని ద్వారా బయలే మీకు గొప్ప విషయాలు వెల్లడి చేశాడు. బయలు యెరూషలేములో మీరు ఓడించిన యెహోవా కాదు. అయితే ఆ చెట్టు నా శత్రువులన్నమాట. మరి 7 కాలాల తర్వాత వచ్చేదెవరు? అది కూడా మీరే మహారాజా. మీరు మూర్ఖులు. వచ్చావా బెల్తెషాజరు, ఇంద్రజాలం చేసే పూజారులపైన అధిపతి? నా కల భావాన్ని మిగతా జ్ఞానులెవ్వరూ చెప్పలేకపోయారు, కానీ నువ్వు చెప్పగలవు. నాకొచ్చిన కలల భావాన్ని వివరించు. మీ కల చెప్పండి. భూమి మధ్యలో చాలా ఎత్తుగా ఉన్న ఒక చెట్టు నాకు కనిపించింది. ఆ చెట్టు పెరిగి బలంగా తయారైంది. భూమి నలుమూలల నుండి ఆ చెట్టు కనిపించింది. దాని పైభాగం ఆకాశం వరకు వ్యాపించింది. ఒక కావలివాడు, అంటే ఒక పవిత్రుడు, బిగ్గరగా ఇలా చెప్పాడు: చెట్టును నరకండి, చెట్టును నరకండి. ముద్దుకు ఇనుముతో రాగితో కట్టు కట్టండి. చెప్పు, ఆ చెట్టెవరు? నా ప్రభు, ఆ కళ మిమ్మల్ని ద్వేషించే వాళ్లకు, దాని భావం మీ శత్రువులకు వర్తించాలి. మీరొక చెట్టును చూశారు. అది పెద్దగా పెరిగి బలంగా తయారైంది. దాని పైభాగం ఆకాశం వరకు వ్యాపించింది. భూమంతటికీ కనిపించింది. దాని ఆకులు అందంగా ఉన్నాయి. దాని పండ్లు విస్తారంగా ఉన్నాయి. దాని మీద సమస్త ప్రాణులకు సరిపడా ఆహారం ఉంది. మైదానంలోని జంతువులు దాని కింద నివసిస్తున్నాయి. దాని కొమ్మల మీద ఆకాశ పక్షులు నివసిస్తున్నాయి. రాజా, ఆ చెట్టు మీరే. ఒక కావలివాడు, అంటే పవిత్రుడు, పరలోకం నుండి కిందకి దిగి రావడం, అతనిలా చెప్పడం రాజైన మీరు చూశారు. చెట్టును నరికి దాన్ని నాశనం చెయ్యండి. కానీ దాని మొద్దును వేళ్లతో సహా పొలంలోని గడ్డి మధ్య భూమిలో ఉండిపోనివ్వండి. ఆ మొద్దుకు ఇనుముతో రాగితో కట్టు కట్టండి. దాన్ని ఆకాశ మంచుకు తడవనివ్వండి. 7 కాలాలు గడిచే వరకు దాన్ని మైదానంలోని జంతువులతో పాటు ఉండనివ్వండి. రాజా, దాని భావమిదే. సర్వోన్నతుడు చేసిన శాసనమిది.
మీరు మనుషుల మధ్య నుండి దూరంగా వెళ్ళగొట్టబడతారు. మీరు మైదానంలోని జంతువులతో పాటు నివసిస్తూ ఎద్దుల గడ్డి తింటారు. మీరు ఆకాశ మంచులో తడుస్తారు. మనుషుల రాజ్యం మీద సర్వోన్నతుడు పరిపాలకుడని, ఆయన దాన్ని ఎవరికివ్వాలనుకుంటే వాళ్ళకిస్తాడని మీరు తెలుసుకునే వరకు 7 కాలాలు మీకు అలా జరుగుతుంది. కానీ చెట్టు మొద్దును వేళ్లతో సహా వదిలేయమని వాళ్ళు చెప్పారు కాబట్టి పరలోక దేవుడు పరిపాలిస్తున్నాడని మీరు తెలుసుకున్న తర్వాతే మీ రాజ్యం మళ్ళీ మీకొస్తుంది. మీ పాపాలని విడిచిపెట్టి సరైనది చెయ్యండి. అపరాధాలని విడిచిపెట్టి పేదవాళ్లపై కరుణ చూపించండి. అలా చేస్తే ఇక మీదట కూడా వర్ధిల్లుతారేమో. ఇది ఎప్పుడు జరుగుతుందో బెల్తెషాజర్కు తెలుసా? తెలీదు. మమ్మల్ని అడిగితే అతను అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది. మీరే ఆలోచించండి. ఐగుప్తు దేవుళ్ళు ఐగుప్తీయులతో ఏమన్నారు? వాళ్ళు మనల్ని ఓడిస్తారని. కానీ మీరే వాళ్ళని ఓడించారు కదా. మరి యూదుల దేవుడు చెప్పేది ఎందుకు జరుగుతుంది? అది కూడా జరగదు. మీరెన్ని విజయాలు సాధించారు? దేవుళ్ళు మీతో ఉన్నారు. కేవలం మీ వల్ల బబులోను సామ్రాజ్యం ఈ స్థాయికి ఎదిగింది. ఆ బెల్తెషాజరు మిమ్మల్ని దాసుని స్థాయికి దిగజార్చాలనుకుంటున్నాడు. ఆలోచించండి. రాజు బలంగా ఉంటేనే రాజ్యం బలంగా ఉంటుంది. సరే, మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఎన్లిల్ నక్షత్రాలు. ఉర్గుల నక్షత్ర రాశిలో లూకాల్ నక్షత్రం అత్యంత ప్రకాశవంతమైనది. నక్షత్రాలు అబద్ధాలు చెప్పవు. అవి ఓడిపోయిన దేశాల దేవుళ్ళ వంటివి కావు. ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? అయినా ఎక్కడికి వెళ్తారులే. మీ యెరూషలేము బూడిదైపోయిందిగా. ఏదైనా కొత్త విషయం చెప్పాడా మీ దేవుడైన యెహోవా? ఇప్పటికే 10 నెలలైంది. రాజు పిచ్చోడవుతాడని నువ్వు చెప్పిన మాటలు ఎప్పటికీ నిజం కావు. నా దేవుడు నిజమే చెప్తాడు. మా నక్షత్రాలు కూడా అన్ని నిజాలే చెప్తాయి, కానీ మేము వాటిని రాజుకు అనుకూలంగా మార్చి చెప్తాం. రాజు నిన్ను వదిలేస్తాడనుకుంటున్నావా? అది కూడా ఒక జ్ఞాని అబద్ధాలు చెప్తే. నాకు యెహోవా చెప్పిందే నేను రాజుకు చెప్పాను. భారీ ప్రతిమ కలను దాని భావాన్ని వివరించలేని వాళ్లకు రాజు ఏ శిక్ష వేశాడో గుర్తుందా? మరణ శిక్ష. అప్పుడు కనీసం ఆ బంగారు తల రాజని చెప్పావు, ఆయన్ని మెప్పించావు. కానీ ఈసారి ఆయనకు పిచ్చి పడుతుందన్నావు. నువ్వు చెప్పిందేదీ జరగలేదు. ఖచ్చితంగా జరుగుతుంది. జరగవచ్చు, జరగకపోవచ్చు కూడా. కానీ నీ మాటలు రాజుకు వ్యతిరేకంగా ఉన్నాయి. అది రాజద్రోహం. నిన్ను కాపాడడం ఎవ్వరి వల్ల కాదు. ఇప్పటికే 10 నెలలైంది. నువ్వు చెప్పిందేదీ జరగలేదు. కానీ నీ మాటలు రాజుకు వ్యతిరేకంగా ఉన్నాయి. రాజు పిచ్చోడవుతాడని నువ్వు చెప్పిన మాటలు ఎప్పటికీ నిజం కావు. అది రాజద్రోహం. నిన్ను కాపాడడం ఎవ్వరి వల్ల కాదు.
ఇప్పటి నుండి యెహోవా మాటలు నీతోనే ఉంటాయి. యెహోవా, నీ మార్గాన్ని నాకు ఉపదేశించు. నా శత్రువులకు నన్ను అప్పగించకు, ఎందుకంటే అబద్ధ సాక్షులు నాకు వ్యతిరేకంగా లేచారు. వాళ్ళు నాకు హాని చేయాలనుకుంటున్నారు. సజీవుల దేశంలో యెహోవా మంచితనాన్ని చూస్తాననే నమ్మకం నాకు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాణ్ణి? దయచేసి మమ్మల్ని 10 రోజుల పాటు పరీక్షించండి. విచిత్రం ఏంటంటే మిగతా వాళ్ళకన్నా మీరే ఆరోగ్యంగా ఉన్నారు. ఇక మీదట కూడా వాళ్ళు అడిగినవే పెట్టండి. మీ దేవుడెవరో నాకు తెలియదు, కానీ మా పూజారులు సోదె చెప్పే వాళ్ళ కన్నా మీరు 10 రెట్లు ఎక్కువ తెలివైన వాళ్ళు. ఆయనకు కల వచ్చింది, అదేంటో ఎవరూ చెప్పలేకపోయారు. యెహోవా నీ ప్రార్థన విన్నాడు. యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండండి. ధైర్యంగా నిబ్బరంగా ఉండండి. అవును, యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండండి. బయలు కోసం బలి సిద్ధం చేయండి. దేవుళ్ళు మహిమపరచబడాలి, మహిమపరచబడాలి. ఇలాంటి నగరం ప్రపంచంలోనే లేదు. ఇష్టారు ద్వారాన్ని చూడండి, మన తోటల్ని చూడండి. ఇక ఈ కోట అయితే ఆకాశాన్ని అంటుతుంది. సందేహమే లేదు రాజా. విచిత్రం ఏంటంటే 12 నెలల క్రితం ఒక సేవకుడు మీ ముందే నిలబడి మీకు పిచ్చి పడుతుంది. ఈ మహాబబులోను ఘనత వైభవాలు ఎవరికి చెందుతాయి? ఇది నా సొంత శక్తితో నేను కట్టించుకున్న నగరం కాదా? నెబుకద్నెజర్ రాజా, నీకు చెప్పేది ఏమిటంటే రాజ్యం నీ దగ్గర నుండి తొలగిపోయింది. నువ్వు మనుషులకు దూరంగా వెళ్ళగొట్టబడతావు. నువ్వు మైదానంలోని జంతువులతో నివసిస్తూ ఎత్తులా గడ్డి తింటావు. మనుషుల రాజ్యం మీద సర్వోన్నతుడు పరిపాలకుడని, ఆయన దాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడని నువ్వు తెలుసుకునే వరకు 7 కాలాలు నీకు ఇలా జరుగుతుంది. మీరు మీ జ్ఞానులు చెప్పింది ఎప్పుడు జరగలేదు. దానియేలు మాటలు అబద్ధమని మీరు ఎలా తేల్చారు? అతను మాయ చేశాడు. మీ తండ్రికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడు. మాయ? అది ఎలా చేశాడో చెప్పగలరా? అతను చెప్పిన ప్రతిదీ నిజమైంది. మీరు చెప్పింది ఒక్కటేనా నిజమైందా? మా నాన్న నేను మిమ్మల్ని ఎంత నమ్మాను. ఆ నమ్మకాన్ని పమ్ము చేశారు. తప్పు మీదో మార్గం చెప్పండి. మీ పరలోక దేవుని గురించి, యెహోవా గురించి